రాజులు రాజ్యాల సంగతి చదువుకున్నాం, విన్నాం. అదే సందర్భంలో వివిధ రాజ్యాలు వ్యక్తులపై ఉన్న శాపాల గురించి కూడా అప్పుడప్పుడు చర్చకు వస్తుంది. అలాంటి వాటిల్లో ఒకటి మైసూర్ ఒడయార్ వంశానికి సంబంధించి కూడా ఉంది. 400 ఏళ్ల తరువాత ఆ ఇంటి కోడలకు సంతానం కలిగింది. అంటే 4 శతాబ్దాల పాటు ఆ ఇంట్లో సంతానం కలగలేదు. దత్తత తీసుకుని ఆ రాజవంశం తన వంశాన్ని కాపాడుకుంటూ వస్తుంది. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే 400 ఏళ్ల క్రితం మైసూర్ రాజులకు ఒక శాపం తగిలింది. ఆ శాపం ఇటీవలి వరకు కొనసాగింది. ఫ్రెండ్స్, మిగతా వీడియో చూసే ముందు ఇప్పటి వరకు మీరు మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరో రిక్వెస్ట్, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. వీడియోలు నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, మిత్రులతోనూ షేర్ చేయించండి. మన యూట్యూబ్ ఛానల్ వీడియోలను షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. 400 ఏళ్ల క్రితం మైసూరు ప్రాంతంలో కొంత భాగం విజయనగర్ రాజుల ఆధీనంలో ఉండేది. ఆ పాలకుల్లో ఒకరు శ్రీ రంగరాయ. శ్రీ రంగరాయ అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న సమయంలో పలు రాజ్యాల నుంచి, ప్రాంతాల నుంచి వైద్యులు వచ్చి చికిత్సలు చేసేవారు. అయితే వ్యాధి తగ్గకపోగా మరింత పెరిగింది. ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆయన ఎన్నాళ్ళలో బతకరని కూడా ప్రచారం జరిగింది. ఆ సమయంలో మహారాణి అలమేలమ్మ శ్రీరంగపట్నం కోటను వీడి తలకాడుకి బయలుదేరుతుంది. పాలనా బాధ్యతలను తమకు నమ్మకస్తులుగా ఉన్న మరో రాజకుటుంబానికి చెందిన రాజా ఒడయార్కి అప్పగించింది. ఒడయార్లు 14వ శతాబ్దం నుంచి మైసూరు చుట్టుపక్కల ప్రాంతాలను పరిపాలించేవారు. అలమేలమ్మ తలకాడికి వెళ్లిన కొన్నాళ్లకు 1612లో మైసూర్ను స్వాధీనం చేసుకున్నారు రాజా ఒడయార్. ఈ విషయం తెలుసుకుని కలత చెందిన తిరుమల రాజా సతీమణి అలమేలమ్మ వెంటనే రాజ ఆభరణాలు తీసుకుని సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్తుంది. మహారాణి కోసం, బంగారం కోసం ఒడయార్ సైన్యాన్ని పంపుతాడు. ఒడయార్ సైన్యం తన వెంట పడ్డం చూసిన రాణి తమ రక్షకులను వెళ్లిపోమని చెబుతుంది. అటు భర్తని, ఇటు రాజ్యాన్ని దక్కించుకోలేదని ఆమె ఆత్మార్పణకి సిద్ధమవుతుంది. శత్రుసేనలకు చిక్కకుండా ఆత్మాహుతి చేసుకుంటుంది. కావేరీ నదిలోని మాలంగి అనే ప్రాంతంలో దూకింది. దూకే ముందు ఆవేదన, ఆక్రోశం, బాధతో కూడిన గంభీర కంఠంతో ఓ శాపం పెట్టింది. ఏ రాజ్యం కోసమైతే మీరు ఇంత దారుణానికి, నమ్మక ద్రోహానికి ఒడిగట్టారో ఆ రాజ్యంలో కొన్ని శతాబ్దాల వరకు వారసులు జన్మించరు. సంతానం లేక రాజా ఒడయార్ వంశం నిరంతరం మానసిక వేదనతో ఉంటుంది అని శపించడంతో పాటు ఇక మీదట తలకాడు ప్రాంతం ఇసుకలో మునిగిపోతుంది. నేను అదృశ్యమవుతున్న మాలంగి ప్రాంతం పెద్ద సుడిగుండమైపోతుంది అని శాపం పెట్టి అంతర్ధానమైపోతారు మహారాణి. ఆ తరువాత కొన్నాళ్లకి మహారాణి అలమేలమ్మ శాపాలు నిజమయ్యాయని చెబుతారు. చరిత్రలో ఓ వెలుగు వెలిగిన తలకాడు ఇసుకలో మునిగిపోయి ఎడారిని తలపించింది. పక్కనే కావేరీ నది ప్రవహిస్తున్న తలకాడులో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతాయి. ఇక మాలంగి ప్రాంతంలో విపరీతంగా సుడిగుండాలు ఏర్పడ్డాయి. ఆ ప్రాంతం ఇప్పటికీ భయంకరంగానే అనిపిస్తుంది కూడా. ఆ ప్రాంతానికి వెళ్తే ఏదో ఆక్రందన ధ్వని ఆ గాలిలో నుంచి వినిపిస్తుంది. అంతేకాదు, ఆ తరువాత 400 ఏళ్లుగా ఒడయార్ రాజవంశం సంతానలేమితో బాధపడుతూనే ఉంటుంది. ప్రతి 2 తరాలకి ఒక తరంలో పిల్లలు కలగకపోవడం విభ్రాంతిని కలిగిస్తుంది. ఎప్పటికప్పుడు మైసూరు మహారాజులు తమ బంధువుల బిడ్డలను దత్తత తెచ్చుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఇక మహారాణి అలమేలమ్మ శాపానికి భయపడిన ఒడయార్లు మైసూర్ ప్యాలెస్ లో ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేసి నిరంతర పూజలు, శాంతి పూజలు, పాప ప్రక్షాళన పూజలు, అలమేలమ్మ కరుణ కోసం ప్రత్యేక పూజలు చేస్తూనే ఉన్నారు. ఇక యాదృచ్ఛికమో లేక శాప ఫలితమో గాని మైసూర్ను పాలించిన ఏ రాజుకు కూడా వారసులు లేరు. రాజుగా పీఠాన్ని అధిష్ఠించిన వారికి మగ సంతానం లేకపోవడంతో వాళ్ళ తోబుట్టువుల సంతానానికి పట్టం కట్టడం మొదలైంది. ఒడయార్ వంశవృక్షాన్ని పరిశీలిస్తే 17వ శతాబ్దం నుంచి 2016 వరకు ఉన్న 6 రాజుల్లో ఎవ్వరికీ సంతానం కలగలేదు. దాంతో వారంతా తమ మేనల్లులని వారసులుగా ప్రకటించారు. ఒడయార్ రాజుల్లో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న నల్వాతి కృష్ణరాజు ఒడయార్కు సంతానం లేకపోవడంతో ఆయన మేనల్లుడు జయచామరాజాను వారసుడిగా ప్రకటించారు. ఈ జయచామరాజేంద్ర తనయుడి పేరు శ్రీ కంఠదత్త. ఈయన 26వ రాజుగా కిరీటం పొందారు. శ్రీ కంఠదత్త భార్య పేరు రాణి ప్రమోదాదేవి. ఈ దంపతులకు సంతానం కలగలేదు.
అయితే 2013లో శ్రీ కంఠదత్త గుండెపోటుతో చనిపోయారు. వారసులు లేకపోవడంతో ఆయన సోదరి రాణి గాయత్రీదేవి కొడుకైన కంతరాజే శ్రీకంఠకు తుది సంస్కారాలు నిర్వహించారు. ఇక ప్రమోదాదేవి 2015లో యదువీర్ గోపాలరాజు అనే వ్యక్తిని దత్తత తీసుకుని సంప్రదాయ కిరీటాన్ని అప్పగించింది. 2016లో యదువీర్కు రాజస్థాన్ దుంగార్పూర్ యువరాణి త్రిషికాతో వివాహం జరిగింది. 2017లో యుధివీర్కు త్రిషికాకు మగబిడ్డ జన్మించాడు. ఆ పిల్లవాడికి ఆద్యవీర్ నరసింహరాజా వడియార్ అని పేరు పెట్టారు. 4 శతాబ్దాల తరువాత ఆ వంశంలో వారసుడు పుట్టడంతో మైసూర్ ప్యాలెస్ కు కొత్త కళ వచ్చింది. మైసూర్ రాజవంశానికి 400 ఏళ్ల నాటి శాపానికి విముక్తి లభించింది. అయితే ఈ శాపాలు నమ్మకాలు నిజం కాదని చెప్పేవారు ఉన్నారు. ఇక్కడే మరో విషయం కూడా ఉంది. కావేరి ఒడ్డునున్న తలకాడ ప్రాంతంలో ఉన్న ఓ అమ్మవారి దేవాలయాన్ని మైసూర్ రాజులు తమకు వరం ఇవ్వలేదని అక్కస్సుతో ఇసుకతో కప్పించేశారట. దానివల్లే రాజుగా ఉన్న వ్యక్తికి సంతానం కలగడం లేదని చెబుతారు. ఇది 16వ శతాబ్దంలో జరిగిన సంఘటనగా చెప్పుకుంటారు. ఒక పక్క వేల ఏళ్ల చరిత్ర, మరో పక్క రాణి అలమేలమ్మ గాథ. ఈ రెండింటినీ ప్రత్యక్షంగా చూసేందుకు భక్తులు తలకాడు ప్రాంతానికి నిరంతరం వస్తూనే ఉంటారు. అక్కడ ఇసుక మేటల మధ్య టీవీగా నిలబడిన వైద్యనాథుని ఆలయాన్ని దర్శిస్తారు. వైద్యనాథ ఆలయంతో పాటుగా తలకాడులో మరో 4 శివాలయాల్ని కలిపి పంచలింగాలని పిలుస్తారు. వీటిలో పాతాళేశ్వర లింగానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ లింగం ఉదయం వేళల్లో ఎరుపు రంగులో, మధ్యాహ్నం నల్లగా, సాయంత్రం తెల్లగా కనిపిస్తుంది. గాలి కూడా ప్రత్యేకంగా ఉంటుంది. మొత్తం మీద సైన్స్ కి అందని అంశాలు ఈ విశ్వంలో చాలా ఉన్నాయని నమ్మేవారు కొందరు, అంతా సైన్స్ మయమని చెప్పేవారు మరికొందరు. ఏది ఏమైనా అక్కడి ప్రజలు నమ్ముతున్న అంశం ప్రకారం చూస్తే దాదాపు 400 సంవత్సరాల పాటు ఆ వంశంలో వారసులు లేకపోవడానికి కారణాలేంటనేది మాత్రం ఇప్పటికీ ఎప్పటికీ తెలియదు. 2016లోనే ఈ వంశానికి శాప విముక్తి లభించనుందని యదువీర్ పెళ్లి సమయంలోనే కొందరు జ్యోతిష్యులు చెప్పారు. ఆ ప్రకారం చూస్తే 2017లో ఆ వంశంలో మగబిడ్డ పుట్టడంతో శాప విముక్తి లభించిందని నమ్మేవారు ఉన్నారు. రాజులు, రాజ్యాల సంగతి చదువుకున్నాం, విన్నాం.